ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అనుచిత వ్యాఖ్య చేసిన తర్వాత అంబటి రాంబాబు గారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ మాట అని ఉండాల్సింది కాదు అన్నారు. చట్ట ప్రకారం చర్యలు అన్నారు. ఆయన అరెస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేశారు. బానే ఉంది. ఆయన ఇంటి మీద దుర్మార్గంగా దాడి చేశారు. తగలబెట్టారు. అక్కడికి స్వయాన ఎమ్మెల్యే భర్త గారే వెళ్ళారు. ఆ వీడియోలన్నీ చక్కర్లు కొట్టాయి. ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేసి టీడీపీ సోషల్ మీడియా ఎమ్మెల్యే భర్తకు అంబటి రాంబాబు దొరికి ఉంటే ఈ పాటికి అంత్యక్రియలు కూడా అయిపోయేటివి అని చాలా చాలా బరి తెగింపుగా ట్వీట్లు వేయడాన్ని కూడా మనం చూసాం. సరే, ఈ క్రమంలో అంబటి రాంబాబు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం, ఆయన దాడి గురై ఇంటిని పరిశీలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా అలర్ట్ అయ్యి వరుసగా మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే గారు ఎవరో మాధవి గారు ఆ మేడం మీడియా సమావేశం పెట్టి చాలా గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఈ ఇష్యూ ఇక్కడతో ఆపేయకపోతే, వాళ్ళని వీళ్ళని పిలిపించి ఇది కనుక పెద్దగా చేస్తే ఇంకోసారి మళ్ళీ దాడి చేస్తాం, మళ్ళీ వస్తాం అంటే ఆమె దృష్టిలో మొన్న ఒకసారి వచ్చాం అంటే దాడి చేసాం, ఈసారి ఇది కనుక ఇట్లే పెద్ద చేసుకుంటూ పోతే మళ్ళీ వస్తాం, మిమ్మల్ని పరామర్శించేకి రావడం కోసం ఆయన దారి ఖర్చులకు ఆస్తి అమ్ముకోవాలి అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడం కోసము, అదే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్ గారు వస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ పెద్దగా చేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఇంకేదైనా రెచ్చగొట్టేటట్లు ఇవన్నీ ఆపేయాలట. కాదు కూడదు అంటే ఇప్పటివరకు మేము గుంటూరు జిల్లా మహిళలు మేము వచ్చాము. గుంటూరు జిల్లా మహిళలు ఎక్కడ, అందరూ దాడి చేసిన వాళ్ళందరూ పురుషులే. ఎవరో ఒకరు ఇద్దరు చెప్పులు పట్టుకొని మహిళలు నిలబడారు రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి. తర్వాత వెనకాల పురుషులే కదా పెద్ద పెద్ద దుంగలు పట్టుకొని కిటికీలు పగలు కొట్టారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఇల్లు దగ్గర పెట్టారు. ఇప్పుడు గుంటూరు వాళ్ళే వచ్చారట. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరం వస్తాం. ఈసారి అందరం వస్తే నీలాంటి వాళ్ళని పరామర్శించేకి దారి ఖర్చులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముకోవాలట. చాలా పెద్దవారిని ఇక నిజంగా. మొత్తం మీద ఈ మేడము బహుశా బాగా డబ్బులు ఉన్నోళ్ళేమో, జగన్ పరామర్శించేకి వెళ్ళాలంటే ఆయన ఆస్తులు అమ్ముకోవాలట దారి ఖర్చులకు. చాలా పెద్దవారిని చూడండి, ఏనండి మీరు కూడా. కాబట్టి ఇది ఇక్కడతో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. చెప్పినాడు కదమ్మా అప్పుడే. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మరి దాడి ఎందుకు చేశారు? దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. ఎవరు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం. అదే చూడండి, అంటే మళ్ళీ కొడతాం. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీ పరామర్శల కోసము ఆయన దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికే దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకుంటారు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం అంటే ఇది మామూలు విషయం కాదు, సీరియస్గానే. మరి ఈ మేడం బ్యాక్గ్రౌండ్ రాజకీయాల్లో కొత్తనే ఏమో, ఇంతకుముందు నేను ఎప్పుడు వినలేదు కూడా బేసిక్గా. సరే, ఎనీహౌ జగన్ గారు పరామర్శకి వెళ్తూ ఉన్నారు. ఇంక ఇదంతా కనుక తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ అలర్ట్ అవుతూ ఉన్నట్లుంది. ఇవి కనుక పెరిగి పెద్దగా చేస్తే మళ్ళీ వస్తాం, మళ్ళీ దాడి చేస్తాం, మేము దాడులు చేసుకుంటూ పోతే మిమ్మల్ని పరామర్శించకి జగన్మోహన్ రెడ్డి గారి దారి ఖర్చులకే ఆస్తులు అమ్ముకోవాలంట. భలే ఉంది మేడం డ్రైవింగ్ మాత్రం.